హలో అందరికీ. ఈరోజు దోసకాయ అలాగే చికెన్ కర్రీని చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి కేజీ వరకు చికెన్ని తీసుకోండి. ఇలా ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇలా దీనిలో వాటర్ వేసుకొని చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకోవడానికి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మూడింటిని చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకొని ఈ చికెన్ని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకొని ఈ కర్రీ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 ఆనియన్స్ని అలాగే ఒక టొమాటో, 2 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే పచ్చిమిర్చిని, టొమాటోని కూడా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ దోసకాయ చికెన్ కాంబినేషన్లో కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఆనియన్స్ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ని ఒకసారి బాగా కలపండి. ఇలా చికెన్ మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ ఏమీ పెట్టకుండా ఇలా మూత పెట్టుకొని ఈ చికెన్ని 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా దోసకాయని తీసుకొని ఇలా దోసకాయకి పొట్టు ఏమీ తీయకుండా దీనిని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకుంటేనే ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా దోసకాయ ముక్కలన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మూత తీసి చికెన్ ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ అంతా సపరేట్ అయింది కదా. ఈ చికెన్ని మరి కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి. ఈ విధంగా చికెన్ అనేది లైట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో దోసకాయ ముక్కల్ని వేసుకోండి. ఇలా దోసకాయ ముక్కల్ని వేసుకొని చికెన్ కర్రీ చేసుకోవడం వల్ల చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఈ దోసకాయ అలాగే టొమాటో ఫ్లేవర్ అనేది చికెన్ ముక్కలకి పట్టి చికెన్ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఈ దోసకాయ టమాటో ముక్కల్ని కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి. చూడండి, కొద్దిసేపటి తర్వాత మూత తీసి ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలపండి. దోసకాయ ముక్కలు అనేది ఈ విధంగా లైట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మన టేస్ట్కి తగ్గట్టుగా కారంని 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. చికెన్ కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నాకు కారం కొంచెం తక్కువగా అయ్యింది. ఇప్పుడు మరికొద్దిగా కారంని యాడ్ చేసుకొని నేను ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని
ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి. కొద్దిసేపటి తర్వాత ఇలా మూత తీసి ఇలా ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఈ చికెన్లో వాటర్ని వేసుకోండి. ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా దోసకాయ చికెన్ కర్రీని ఇలా కుక్కర్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా విజిల్ పోయిన తర్వాత మూత తీసి దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఈ దోసకాయ చికెన్ కర్రీకి గ్రేవీ అనేది కొంచెం ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ని ఇలా గ్రేవీ కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ విధంగా రెడీ అయిన చికెన్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని రోటీలోకి కానివ్వండి, రైస్లోకి, పూరీలోకి దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.